చారుమతి జీవితం గురించి చెప్తూ ఎవరు ప్రసన్నురాలైంది? చారుమతి, నీకు వ్రతం చెప్తున్నాను చెయ్యమ్మా. వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రధానం అని చెప్పారా పరమశివుడు? వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి కావలసిన యోగ్యత వ్యాస మహర్షి ఆమె చారుమతి జీవితం గురించి చెప్తూ సతతం మంజువాదిని, ఆమె ముందు భర్తని, అత్తమామల్ని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంది. ఎవరు ప్రసన్నురాలైంది? లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. కలలో కనపడి చారుమతి, నీకు దర్శనమిస్తున్నాను, నీ ఎందుకు ప్రీతి పొందాను నేనంది. లక్ష్మీ నాకు కనపడని ఆవిడ అడగలేదు, చారుమతి నీకు నేను కనపడ్డానంది. అని చారుమతి, నీకు వ్రతం చెప్తున్నాను చెయ్యమ్మా, చేస్తే నిన్ను నేను అనుగ్రహించాలనుకుంటున్నాను. నువ్వు ఆదర్శంగా నిలబడి అందరితో కూడా చేయించు, నేను వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తానంది. అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మీ వ్రతం చేయడం ప్రధానం అని చెప్పారా పరమశివుడు? వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి కావలసిన యోగ్యత ముందు 364 రోజుల్లో ప్రవర్తనతో సిద్ధించుకోవాలని చెప్పాడా? ప్రవర్తన చేత ముందు సిద్ధింపజేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికినటువంటి ప్రదేశం మీద పీట వేసి, పీట మీద కలశ పెట్టి, కలశలో మంత్రం చదువుతుండగా భర్తగారు పోస్తారు. భర్తగారు మంత్రానుష్ఠానం చేస్తూ నీళ్లు పోస్తాడు. లేదా జలములను పక్కన పెట్టి దాని మీద చెయ్యి పెట్టి తజ్జలాన్ అంటారు, నీటిలోకి ప్రవేశిస్తుంది శక్తి. మంత్రపూరితం చేస్తారు ఆ జలాల్ని. ఆయనకి ఏదో ఉపదేశం ఉంటుంది, ఆ మంత్రం చదువుతూ కొంతసేపు అనుష్ఠానం చేయాలి. చేసి ఈ జలములను తెచ్చి కలశలో పోస్తాడు. మంత్రపూరిత జలములను పోసి ఇప్పుడు దాంట్లో పంచపల్లవాలు పెట్టాలి. పంచపల్లవాలంటే మారేడు, నేరేడు, మామిడి, వెలగ, బిల్వము, ఇటు మర్రి, ఈ 5 చిగుర్లు తీసుకొస్తే పంచపల్లవాలంటారు. ఈ 5 చిగుర్లు తీసుకొచ్చి కలశ చుట్టూ పెట్టి దాని మీద ముచిక ఉన్న కొబ్బరి బొండం పెట్టాలి. పెట్టి ఇప్పుడు పరదేవతని ఒకసారి పిలిస్తే, అమ్మా వచ్చి కూర్చో నా తల్లి అంటే ఆమె పూర్ణ కుంభంలోకి, ఆ కలశలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు ఆ కలశకి పూజ చేయమని చెప్పారు. ఉందా లేదా చూడకుండా బంగారపు రూపులు తెచ్చుకోమని భవిష్యోత్తర పురాణమునందు లేదో. బంగారు మూర్తికి పూజ చెయ్యవలసింది సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్కసారి. ఎప్పుడో తెలుసా? శారదా నవరాత్రుల్లో వచ్చేటటువంటి పంచమి తిథి పగటి కాలమనందు పరివ్యాప్తమై ఉండగా అమ్మవారికి బంగారు రూపు పెట్టి పూజ చేసి, లలితాపరాభట్టారిక నామములతో పూజ చేసి, అలా బంగారు రూపు పెట్టి పూజ చేసిన వాళ్ళు పక్వాన్నంతో, అంటే ఒక విస్తట్లో వండిన అన్నము, కూరలు, పులుసు, పెరుగు, తాంబూలం పెట్టి పూజ చేసినటువంటి మంటపంతో కలిపి, పక్వాన్నంతో కలిపి బ్రహ్మస్థానానికి దానం చేసేయాలి. అలా దానం చేస్తే వాళ్ళు ఎన్ని జన్మలకి సమస్త సౌఖ్యములతో ఉండేటట్టుగా నేను చూస్తానంది లలితమ్మ. దాన్ని ఉపాంగ లలితావ్రతము అంటారు. అది ఒక్క పంచమి నాడు చేస్తారు. అది చెయ్యడం ఎంత గొప్ప, చూడడం అంత గొప్ప. బంగారు రూపుతో వరలక్ష్మీ వ్రతం చెయ్యమని లేదు, కలశ పెట్టమని ఉంది. కలశ పెట్టి నువ్వు వ్రతం చెయ్యి. నీ భర్తకి ఐశ్వర్యం ఉంది, ఓ గొలుసు పట్టుకొచ్చిస్తాడు, వేసుకోవాయ్ అని. ఆ గొలుసు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ రోజున పూజ చేసి తత్ప్రసాదంగా మెళ్ళో వేసుకో. ఉంటే వడ్డాణం చేయిస్తాడు. నీకు తప్పెవరికి ఇస్తాడు? ఆయనకి లేదు. మంత్రజలాల్ని తీసుకొచ్చి కలశలో పోసాడు. సంతోషంగా ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టి వ్రతం చేసుకో, లక్ష్మి నిన్ను అనుగ్రహిస్తుంది. ఇప్పుడు వాళ్ళు వ్రతం పూర్తి చేశారు. పూర్తి చేసి ఏం చేశారు? ప్రదక్షిణం చేశారు. 3 ప్రదక్షిణాలు చేసేటప్పటికీ ఆ రోజు రానే వచ్చింది, అందరినీ పిలిచింది, అమ్మవారు చెప్పింది. అది విశ్వాసం అంటే. కలలో వచ్చింది కదా, ఏ పైత్యం చేసే పదార్థం తిన్నానో ఇదంతా నిజమని చెప్తే బాగుంటుందా అనుకోలేదు. అమ్మవారు చెప్పింది. నువ్వు వరలక్ష్మీ వ్రతం గురించి వింటే నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఋషి చెప్పాడు, ఈశ్వరుడు చెప్పాడు, ఇది సత్యం, నీకు నమ్మకం ఉండాలి. ఉంటే నువ్వు ప్రదక్షిణం చేయడానికి వీలుగా కలశ పెట్టాలి. గోడ పక్కన తీసుకెళ్ళి పెట్టేస్తే ఎలా చేస్తావు ప్రదక్షిణం? గది మధ్యలోకి పెట్టి ఈశాన్యం దగ్గర చిట్ట చివర 3 పర్యాయాలు ప్రదక్షిణం చెయ్యాలి. వాళ్ళకి పాదాభరణములు, శరీరములకు ఇతర ఆభరణములు అమరాయి అన్నారు. అంటే కాళికా పురాణాన్ని అనుసరించి పతిభక్తిరత అయినటువంటి తల్లికి, ఆ స్త్రీకి సర్వకాలములయందు భర్త పొంగిపోతాడంతే.
అతని దృష్టిలో అతని హృదయంలో ఆమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఇంకా ఆడదానికి అంతకన్నా మర్యాద లేదు లోకంలో. అంత అనుకూల దాంపత్యం, అంత మంచి సంతానం, అంత సంపద, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు వాళ్ళకి ఇన్ని పెరిగాయి. అన్నీ పెరిగాయని చెప్పి శివుడు ఊరుకోలేదు. ఏం చెప్పాడో తెలుసా? ఆమె ఏమైందో తెలుసా చారుమతి? నిత్యాన్నదా నరత అన్నాడు. నాకింత ఐశ్వర్యం ఉంది కదా, నేను ఎంతమందిని పిలిచి మా ఇంట్లో చక్కగా అన్నం పెట్టగలను? అక్కడ పూజలు అవుతున్నాయి. ఆ బ్రాహ్మణులందరినీ, అయ్యా ఒక్క పూట మా ఇంటికి వచ్చి బ్రహ్మస్థానంలో ఉండి దీక్షలో ఉండి మీరు ఇంత పూజ చేస్తున్నారే, మడికట్టుకుని అన్నం పెట్టుకుంటాను, నేను మా ఆయన ఉపవాసం వేసుకుంటారు, అయ్యా ఒక్క పూట మీ అందరూ మా ఇంటికి వచ్చి దేవతార్చన చెయ్యండి అని అడగాలన్న కుతూహలం లేకపోతే, ఒక్క ఇల్లాలు అలా అడగకపోతే ఇంకా ఏ మర్యాద నిలబడినట్టు? అలా అడిగిన వాళ్ళు ఉంటే కదూ లోకంలో సంప్రదాయం నిలబడిందని గుర్తు. అప్పుడు కదూ సంతోషం. నిత్యాన్నదానం చెయ్యాలనిపించింది వాళ్ళకి. వాళ్ళు బంధుప్రీతి, వాళ్ళకి విశేషమైనటువంటి బంధుప్రీతి కలిగింది. బంధువులను పిలిచి చక్కగా ఆదరించి, ఊళ్ళో వాళ్ళకి ఎవరికో నువ్వు చెయ్యక్కర్లేదు, నీ బంధువులకి నీ కుటుంబం చేసుకుంటూ వెడితే చాలు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు చూసుకుంటే అనాథ శరణాలయానికి విరాళం ఇవ్వవలసిన వాడు లోకంలో ఎవడూ ఉండడు. వృద్ధాశ్రమాలకి విరాళాలు ఎవరూ ఇవ్వక్కర్లేదు. ఎవరి తల్లిదండ్రుల్ని వాళ్ళు చూసుకుంటే చాలు. కాబట్టి అలా నా బంధువులను నేను చక్కగా చూద్దాం. వాడెవరో పరీక్షకు వస్తున్నాడు కాకినాడ, ఒరే ఓ 15 రోజుల ముందు వచ్చాయి, చక్క చదువుకో, గది ఉంది ఖాళీగా, చక్క చదువుకో, రోజు చక్క అన్నం తిని పెడతాను, పెట్టి మా ఇంట్లో ఏమీ హడావుడు ఉండదు, చక్క గదిలో కూర్చొని చదువుకో, చదువుకుని ఇక్కడి నుంచే పరీక్షలు రాయి, ఎందుకురా అంత దూరం నుంచి పరీక్షకి అని పిలిచి ఎంతో ప్రేమగా. నేను చూసా కొంతమంది తల్లుల్ని మజ్జిగ అన్నం తినకపోతే, ఒరే నువ్వు తినకపోతే నేను పెడతాను, ఎందుకు తినవు, కమ్మగా ఉంటుంది చూడని, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్ని కూడా, తోడికోడల పిల్లల్ని తను పెరుగు అన్నం కలిపి నోరు పట్టుకుని బలవంతంగా తినకపోతే చలవ చేయదురా, వేడి చేసేస్తుందని పెరుగు అన్నం కూడా పెట్టి చదివించి ఇంజనీర్లని కూడా చేసినటువంటి తోడికోడళ్ళు తెలుసు. పినతల్లి అంటే ఆమె చెల్లెలికి ప్రేమ ఉండడం గొప్ప కాదు, తోడికోడలు పినతల్లిగా నిలబడడం నిజంగా గొప్ప. అందుకు పినతల్లి అని పిలిపించారు, పెదతల్లి అని. అంత మర్యాదతో బంధువులకు చేసింది. ఊళ్ళో ఎవరికో ఏదీ చెయ్యక్కర్లేదు. ఒక ఆడది తన ఇంటి బంధువులని ప్రేమగా చూస్తే చాలు, ఇంటి యజమాని గౌరవం నిలబడుతుంది. ఇంటికి వచ్చిన వాళ్ళ మీద నుదురు చిట్లిస్తే, కనుబొమ్మలు ముడేస్తే ఆ యజమాని గౌరవం ఏం నిలబడుతుంది? పాపం వాడికి ప్రేమ ఉంది కానీ ఏం చెల్లుతుంది, ఎందుకు ఆ ఇంటికి అంటారు. కాబట్టి ఆమె యందు ఆ గుణము వృద్ధి అయింది. ఆమె ఎంత వృద్ధిని పొందిందో ఆ ఇల్లంతా వృద్ధి పొందింది. మిగిలిన వాళ్ళందరూ కూడా అంతే వృద్ధిని పొందారు. ఇది చారుమతి వృత్తాంతం.